హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ మన స్టైల్లో సింపుల్గా చేసుకుందాం. అండ్ ఏమేమి మసాలాలు కలిపానంటే ముందైతే ఒక కేజీ చికెన్ని తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకొని అది కూడా పసుపు ఉప్పు వేసి కడిగి మరీ వాష్ చేశాను అనమాట. సో ఆ తర్వాత దీనికి మ్యాగ్నేట్ కోసం అయితే సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్ అయితే మాత్రం నేను ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ యూస్ చేశాను. అండ్ బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా, చికెన్ చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. అలాగే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ముందుగా అయితే మీరు ఆయిల్తోనే ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేయండి. అప్పుడు ముక్కకి ఈజీగా మనం స్ప్రెడ్ చేయొచ్చు. నేను అలాగే చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. సో ఫైనల్లీ ఇలా ముక్క అంతటికి మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని మజ్జిగ కోసి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కోస్తే ఇంకా బెటర్. అలా కట్ చేసిన తర్వాత ఒక 4 చెంచాల పెరుగు కూడా యాడ్ చేయండి. నిమ్మకాయ ఉంటే అర అర బద్ద అనమాట అలా పిండండి అనమాట. చాలా బాగుంటుంది ఇలాంటి బిర్యానీలకి. సో ఎందుకంటే మనం చికెన్ని ముందుగా ఫ్రై చేస్తాం కాబట్టి సో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బెటర్ అనమాట. ఒక 1 అవర్ మ్యాగ్నేట్ అయితే ఇంకా బాగుంటుంది. 1 అవర్ కన్నా ఎక్కువ అయితే వద్దండి. నాకైతే చికెన్లో అయితే లెగ్ పీస్ ఇష్టం అండి. నేను ఎక్కువగా దుమ్ములు తింటాను. మీరేం తింటారు? కింద అయితే కామెంట్ చేసేయండి. మెత్తగా ఉన్నవి తింటారా? దుమ్ములు ఇష్టపడతారా? సో ఫైనల్లీ అయితే నేను ఒక 2.5 కప్స్ రైస్ని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ తీసుకున్నాను. దీనిలోనే మనం రైస్, చికెన్ మొత్తం దీంట్లోనే కుక్ చేస్తాం కాబట్టి మనకి లోతుగా ఉన్న కళాయి లాంటిది తీసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ వేసాను అండ్ బటర్ వేసాను అనమాట. సో అంటే మనం నెయ్యితో చేస్తే దాని టేస్ట్ వేరేగా సూపర్గా ఉంటుంది కదా. సో మన దగ్గర నెయ్యి లేదు, అందుకని బటర్ యూస్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీకి ఏమేమి యూస్ చేస్తామో తెలుసు కదా. ఆకు, అలాగే దాల్చిన చెక్క, పువ్వు, ఆరెంజ్ కలర్లో ఉండే అదొక పువ్వు, అలాగే లవంగాలు ఇవన్నీ వేసి అవి బాగా వేగి స్మెల్ వస్తూ ఉంటుంది చూసారా. అప్పుడు దాకా వేగిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేయాలన్నమాట. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. మనమైతే మూత పెట్టకుండానే వేపాలి. ఎందుకంటే చికెన్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కలిపితే ఎంత టేస్టీగా ఉంటుంది. అది ఎందుకు అంత టేస్టీగా ఉంటుందో కానీ అంత డీప్ ఫ్రై చేయకూడదు అంటారు కొంతమంది. కానీ అవి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. సో అందుకని ఆనియన్స్ని అయితే నేను కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను. అంటే చాలా కలర్ చేంజ్ అయిపోయేదాకా చేస్తున్నాను అనమాట. అలా చేంజ్ అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో మొత్తం వేసేస్తున్నాను అనమాట. గ్రేవీ మొత్తం వేసేస్తున్నాను. అండ్ ఇదైతే మనం వేయగానే ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అస్సలు భయపడకండి, కాకపోతే మధ్యలో ఒకసారి కలపండి. కానీ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మనం సిమ్లోకి పెట్టేసుకొని తర్వాత ఒక 80% ఉడికేదాకా సిమ్లోనే ఉడకాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను. అలా హైలో పెట్టుకొని నాది కొంచెం రివర్స్లేండి ఆ స్టవ్. ఆపడానికి కూడా మనం పైకి పెడితేనే ఆగుతుంది, కిందకి కాదు. సో అలా అనమాట. ఇలా అయిన తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా అయింది కుక్. ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు సిమ్లో పూర్తిగా ఒక 80% ఉడికేదాకా ఉంచేయాలన్నమాట. ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆయిల్ బయటకు వచ్చేస్తుందంటే ఓకే 80% ఉడికిపోయిందని. అంటే డౌట్స్ ఉంటాయి కదా, 80% అంటే ఎంత అనేది మనకు తెలీదు. ఫస్ట్లో నాకు తెలీదు. చూడండి ఆయిల్ అంతా ఎంత విడిగా బయటకు వచ్చేసిందో. నేనైతే ఒక ముక్క టేస్ట్ చేసి చెప్తున్నాను. 80% కాదు కదా, ఫుల్గా ఉడికింది, మంచిగా ఉడికింది. సో నేనైతే మ్యాగ్నేట్ చేసినప్పుడే పుదీనా కొత్తిమీర వేయాలండి. నా దగ్గర కొత్తిమీర లేదు. బర్మా ఆకు అంటారు, బర్మా కొత్తిమీర అంటారు. దానికన్నా ఇది ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇదే దొరుకుతుంది. నేను అదే కట్ చేసి వేస్తున్నాను. నేనేంటంటే చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా వేయాలి కొంచెం, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇప్పుడు వేస్తున్నాను. సో ఫైనల్లీ ఇలా వేసిన తర్వాత కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఎందుకంటే మనం ఆకంతా కొంచెం అయిపోయిన తర్వాత మనం రైస్ విత్ వాటర్తో పాటు యాడ్ చేసేయండి. ఒక కప్పుకి వచ్చి కప్పున్నర వాటర్ యాడ్ చేయండి. పర్ఫెక్ట్గా పలుకుల్లాగా
అంటే అతుక్కోకుండా మెత్తగా కాకుండా అలా రియల్ బిర్యానీ లాగా బయట దొరుకుతుంది కదా, అలాంటి బిర్యానీ లాగా వస్తుంది. సో రైస్తో పాటు వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. తెలుసు కదా, బయటకి కొంచెం పొంగుతుంది అన్నప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా వాటర్ అంతా పోతే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వావ్, చూడండి ఇలా అవుతుంది కదా. ఓకే, ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని పూర్తిగా రైస్ కుక్ అయ్యేదాకా చూస్తాం అనమాట. అండ్ నాకైతే మధ్యలో ఇంకొక డౌట్ వచ్చింది. అంటే మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఈ వీడియో. ఆయనకి మధ్యలో కాల్ వచ్చి వెళ్ళాల్సి వస్తే నేను రిమైనింగ్ టర్న్ చేస్తున్నాను అనమాట. సో ఆవిరి బయటకు పోతుందని చెప్పి నేనేం చేశానంటే చపాతీ పిండిని కలిపి దాని చుట్టూ ఏదేదో చేసేసాను. కానీ అదంతా చేస్తున్నా ఆవిరైతే బయటకు పోయింది. ఆవిరి బయటకు పోకుండా ఉంటే ఇంకా బాగుంటుందేమో, దమ్ బిర్యానీ అవుతుందేమో అనుకున్నాను. కానీ కొంచెం అయితే పోయింది, కానీ బాగుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా ఈ టైంలో మీరు ఆపేసుకుంటే ఆ రిమైనింగ్ అది కూడా పోతుంది. నేను ఆల్రెడీ తినేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇంకోసారి చేసుకోవాలి కూడా అండ్ అనిపిస్తుంది కూడా మీకు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఓకేనా, బిర్యానీ అయితే రెడీ. మనమైతే టేస్ట్ చేయడానికి కూడా నేను కూడా రెడీగా ఉన్నాను. అండ్ నేనైతే కొంచెం వేసేసుకొని టేస్ట్ చేస్తాను. కానీ ఎన్నున్న బిర్యానీయే కదండి. బిర్యానీ ఒక ఎమోషన్. వావ్, పానీపూరి, బిర్యానీ, ఐస్ క్రీమ్, ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ అనమాట. యూనిక్ ఐటమ్స్, సాంబార్ ఇలాగా. సో నేనైతే ముందు టేస్ట్కి అంటే మీకు చూపించడానికి కొంచెం వేసుకున్నాను అనమాట. అది మొత్తం నా బొజ్జులోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బిర్యానీ మనం టేస్ట్ చేద్దాం. హెవెన్ కదండి.